ఈరోజు కొడంగల్ జేఎఫ్సీఎం కోర్టులో క్రైమ్ నెంబర్ 153 ఆఫ్ 2024కి సంబంధించి అరెస్ట్ కాబడిన పట్నం నరేందర్ రెడ్డి A1 ముద్దాయిగా దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఫాల్స్ కేసులో అరెస్ట్ చేయడమే కాకుండా అసలు నేను కన్ఫెషన్ ఇవ్వకుండా అసలు నాకు ఏం కేసో ఏంటో నాకు తెలియదు. కోర్టుకు వచ్చే వరకు నాకు అసలు నా మీద కేసు నమోదు చేశారనే విషయం కూడా తనకు తెలియదు. తర్వాత మేము ఈ మధ్యలో చెర్లపల్లి జైలుకి అడ్వకేట్స్గా ములాఖాత్కి వెళ్ళిన సందర్భంలో మాకు ఒక అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎలాంటి కన్ఫెషన్ పోలీసుల ముందు ఇవ్వకుండా ఏదో ఇచ్చినని అందులో కేటీఆర్ గారి ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. అసలు కేటీఆర్ గారికి ఈ ఇష్యూకి సంబంధం లేదు అని క్లియర్గా అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఆ అఫిడవిట్ను ఈరోజు మేము జేఎఫ్సీఎం కొడంగల్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కొడంగల్ కోర్టు వారు జడ్జి గారు ఆ అఫిడవిట్కి ఒక SR నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు కొడంగల్ జేఎఫ్సీఎం కోర్టులో క్రైమ్ నెంబర్ 153 ఆఫ్ 2024కి సంబంధించి అరెస్ట్ కాబడిన పట్నం నరేందర్ రెడ్డి A1 ముద్దాయిగా దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఫాల్స్ కేసులో అరెస్ట్ చేయడమే కాకుండా అసలు నేను కన్ఫెషన్ ఇవ్వకుండా అసలు నాకు ఏం కేసో ఏంటో నాకు తెలియదు. కోర్టుకు వచ్చే వరకు నాకు అసలు నా మీద కేసు నమోదు చేశారనే విషయం కూడా తనకు తెలియదు. తర్వాత మేము ఈ మధ్యలో చెర్లపల్లి జైలుకి అడ్వకేట్స్గా ములాఖాత్కి వెళ్ళిన సందర్భంలో మాకు ఒక అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎలాంటి కన్ఫెషన్ పోలీసుల ముందు ఇవ్వకుండా ఏదో ఇచ్చినని అందులో కేటీఆర్ గారి ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. అసలు కేటీఆర్ గారికి ఈ ఇష్యూకి సంబంధం లేదు అని క్లియర్గా అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఆ అఫిడవిట్ను ఈరోజు మేము జేఎఫ్సీఎం కొడంగల్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కొడంగల్ కోర్టు వారు జడ్జి గారు ఆ అఫిడవిట్కి ఒక SR నెంబర్ కూడా కేటాయించడం జరిగింది.